ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవాను నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. సరే ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జయముగల దేవ, జీవాధిపతి, సర్వనిర్ణ సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతా క్షేమంగా కాపాడి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఎలాగో మేము కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను దేవా. పాటల ద్వారా మై హృదయాన్ని నిర్మించున్నాను దేవా. వాక్యం ద్వారా మా హృదయాలతో పరిశీలించండి. మా హృదయానికి ఏ వాక్యం అయితే అవసరమో దేవ, మా యొక్క జీవితాలు ఎలా విస్తరించాలో, మా యొక్క జీవితాల్లో, మా యొక్క ఆత్మీయ జీవితంలో, మా యొక్క కుటుంబంలో ఎలా విస్తరించాలో అట్టి యొక్క జ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీరే మాకు తోడుగొండండి. నిలబడుచున్న నేనైతే ఒట్టివాడను నాయన. నాలో మీరుండండి, నాకు ధైర్యంగా మీరు నిలబడండి. నాలో ఏ భయము బెరుకు లేకుండా మా హృదయాలకు కావలసిన వాక్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మీరే మాకు తోడుగొండండి. నీకు పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఏర్పడి చేయడానికి సహాయం దయచేయండి దేవా. దేవా, వాక్యం విని మా హృదయాలు మార్చుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక రాత్రికాల సమయంలో మనకి ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం ఏంటంటే విస్తరించుట అనే పాఠ్యభాగం మనకి ఏర్పాటు చేయబడిందండి. విస్తరించుట అనగా ఏంటండి? విస్తరించుట అనగా వృద్ధి చెందుట, విశాలపరచుట. వృద్ధి చెందుట, విశాలపరచుట. అయితే ఇక్కడ ఏం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును నీ దేవుడైన యెహోవా నేను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఈ యొక్క నిబంధనను స్థిరపరుస్తున్నాడు. విస్తరించుట అనే నిబంధనను, తన యొక్క వాగ్దానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్కును మనం గనక నెరవేర్చగలిగినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను మేరకుండా దేవుని యొక్క వాక్కును అనుసరిస్తూ మన యొక్క జీవితాలను కొనసాగించినట్లయితే దేవుడు విస్తరింపజేసి మన యొక్క జీవితాలను, మన యొక్క వ్యక్తిత్వాలను, మన యొక్క ఆస్తిని, మన యొక్క ఆలోచనను, మన యొక్క జీవిత విధానాన్ని విస్తరిస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చగలిగితే, దేవుని యొక్క వాక్కును మన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క వాక్కు అనుగుణంగా మనం జీవించగలిగితే, మనం కూడా దేవుని యొక్క విస్తరణ మనము పొందుకుంటాం. దేవుని యొక్క అభివృద్ధిని మనం పొందుకుంటాం. అయితే మనం వాక్యం చదివే వారమైతే మనం చదివే వాక్యానికి అనుగుణంగా జీవించాలి. మనం ప్రార్థన చేసేవారమైతే మన ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం ద్వారా మనం నడుచుకున్నట్లయితే, మనము దేవునికి అనుగుణంగా జీవించినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో, మన యొక్క ఆస్తిలో కానీ, మన యొక్క కుటుంబంలో కానీ అభివృద్ధిని చేయడానికి వెనకాడడం లేదు. మనం ఆ యొక్క విస్తరణ అనేది మన యొక్క జీవితాల్లో జరగాలంటే, ఆ యొక్క వృద్ధి అనేది మన యొక్క జీవితంలో జరగాలంటే ఒక 3 మాటలు మనం నేర్చుకోవాలండి. ఆ 3 మాటలకు అనుగుణంగా, ఆ 3 లక్షణాలకు అనుగుణంగా మనం జీవించాలి. ఆ 3 మాటలు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది దేవుని ప్రేమ కలిగి ఉండాలి, మూడవది దేవుని సమాధానం కలిగి ఉండాలి. ఫస్ట్ ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సమాధానం కలిగి ఉండాలి. అయితే దేవుని యందు భయభక్తులు అంటే భక్తి అంటే అంకిత భావంతో దేవునికి చేసే సేవ. అంకిత భావంతో దేవునికి చేసే సేవ. మనం దేవునికి అంకిత భావంగా మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించి మన యొక్క జీవితాల్లో ఆయన వాక్యం నెరవేర్చడమే ఈ యొక్క భక్తిని కనపరుస్తూ ఉంది. ఈ యొక్క భక్తికి ఒక 2 అలవాట్లు ఉన్నాయండి. ఆ భక్తికి 2 అలవాట్లు ఏంటంటే, వాక్యము యొక్క పఠనము, రెండవది ప్రార్థన. వాక్యం యొక్క పఠనము, రెండవది ప్రార్థన. ఈ 2 అలవాట్లు మనం
కలిగి ఉన్నట్లయితే మనం భక్తి గలవారంగా ఉంటాము. ఈ యొక్క భక్తి మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎలాంటిదంటే ఒక వ్యాయామం లాంటిది, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఆ యొక్క వ్యాయామం మనం రోజు చేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాము. వ్యాయామం అనేది ఎప్పుడు చేస్తామండి? ఎర్లీ మార్నింగ్ చేస్తాం. బాగా బాడీ వచ్చినప్పుడు, ఇంత లావు అయినప్పుడు చేస్తామండి. అలా ఎక్సర్సైజ్ ఎలాగైతే చేస్తామో మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా భక్తి అనేది అంత ఇంపార్టెంట్. భక్తి అనేది వ్యాయామం ఎలాగైతే మన యొక్క ఆరోగ్యానికి ముఖ్యమైనదో, అలాగే భక్తి అనేది మన యొక్క జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయడానికి ముఖ్యమైన ఆయుధం లాంటిది. అయితే ఈ యొక్క భక్తి ఎలా ఉండాలంటే దేవుని యందు ప్రేమ భయము కలిగి ఉంటే ఈ యొక్క భక్తి అనేది ఉంటది. దేవుని యందు ప్రేమ భయము గౌరవము ఈ మూడు కలిగి ఉంటే ఈ యొక్క భక్తి అనేది మనము కనపరుస్తూ ఉంటాం. నిర్గమకాండంలో చూసుకున్నామండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 17 వచనం చదువుకున్నాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసిద్ది? చాలండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రసానులు దేవునికి భయం కలిగిన వారిగా మనం చూస్తూ ఉంటాం. ఆ కాలంలో ఐగుప్తు రాజు ఫరో రాజుకి ఇశ్రాయేలీలు వృద్ధి చెందడం ఇష్టం లేక ఆ యొక్క మంత్రస్థానాలను ఒక 2 మంత్రస్థానాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ 2 మంత్రస్థానాలు ఎవరంటే షిప్రా, పూయ. వారు మంత్రస్థానాలను ఏర్పాటు చేసి ఆ యొక్క మంత్రస్థానాలు ఏం చేస్తారంటే గర్భం కనేటప్పుడు హెల్ప్ చేస్తారు. అయితే ఆ యొక్క మంత్రస్థానాలను ఏర్పరిచినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, వారు మగబిడ్డలు అయితే చంపేయనమని ఫరో రాజు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఆ యొక్క ఫరో మాటకు లొంగకుండా దేవునికి భయపడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్కుకు, దేవునికి భయపడి వారు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్కుకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అక్కడ వారు ఏంటంటే ఆ యొక్క ఫరోను కూడా లెక్క చేయడం లేదు. ఆ యొక్క అధికారిని, అతనికి ఉన్న అధికారాన్ని, అతని యొక్క మాటను కూడా లెక్క చేయడం లేదు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక వారు అధికారి యొక్క మాటలను నెరవేర్చడం లేదు. అయితే ఈ యొక్క కాలంలో కూడా అనేక మంది ఆ యొక్క మంత్రస్థానంలో వల్ల వండుకుంటూ అనేకమైన డాక్టర్ గారు ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానంలో కడుపులో బిడ్డని చంపేస్తున్నారు. ఆడపిల్ల అయితే చంపేయటమే. ఈ యొక్క ఆధునిక పరిజ్ఞానంలో ఈ యొక్క రకరకాల టెక్నాలజీస్ వచ్చినాయండి. కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకొని ముందే చంపేస్తున్నారు. ఆడపిల్ల అయితే చంపేయడం, మగపిల్ల అయితే బ్రతకనిస్తున్నారు. అయితే ఆ యొక్క హత్యకు వారు కూడా కారకులు అవుతున్నారు. ఆ యొక్క హత్య గురించి మనం తెలుసుకున్నా సరే, మనం దాన్ని ఆపకపోయినా సరే, మనం దానికి సపోర్ట్ చేసినా సరే మనము హత్యకు కారకులు అవుతాం. అయితే మనం మనిషిని చంపాలంటే డైరెక్ట్ గా చంపాల్సిన అవసరం లేదండి. విషయం పెట్టో లేక కత్తితో నరకటం అంటే డైరెక్ట్ గా చంపాల్సిన అవసరం లేదు. మనకు హత్యలో పాలి భాగస్థులమైనా సరే ఆ హత్య చేసినట్లే అవుతుంది. ఆ యొక్క రక్తంలో మనం కూడా పారిభాగస్థులమే అయినట్టు ఉంటుంది. అయితే మనలో కొంతమంది ఏంటంటే మాటల ద్వారానే చంపేస్తారండి. మనలో కొంతమంది మాటల ద్వారానే చంపేస్తారు. సూటిపోటి మాటలతో ఇండైరెక్ట్ గా అనుకుంటూ మాటలతోనే వారిని మానసికంగా కృంగజేస్తారు, మానసికంగా వారిని చంపేస్తారు. అదే కొంతమంది అయితే చూపులతో చంపేస్తారు. కొంతమంది ఘోరంగా ఎలా చూస్తారండి. అలా చూసి వారి కళ్ళు తలదించుకున్నట్లయితే వారు మానసికంగా కృంగిపోయారని అర్థము. అయితే అలా కూడా ఇతరుల్ని మానసికంగా చంపేటట్లు ఉన్నారు. అలాగే మనం క్రైస్తవులుగా నమ్ముకున్న మనము ఇతరులకు హాని చేసేవారంగా కాకుండా, ఇతరులను మానసికంగా కృంగ చేసేవారంగా కాకుండా, ఇతరులకు హానికరంగా ఉండకుండా మనము మన యొక్క జీవితాలను మార్చుకొని మనము క్రీస్తును అనుసరించే వారముగా కనుక, మనం క్రీస్తును అనుసరించి క్రీస్తుని పోలి నడుచుకుంటున్న వారం కనుక మనం అలాగే చేయకుండా ఎప్పటికీ అందరికీ మేలు చేసే వారంగా, అందరినీ
అందరినీ కలుపుకుంటూ పలకరించే వారముగా మనం ఉండాలి. అయితే మన భయభక్తులు ఎలా ఉంటాయి అంటే, మన భయభక్తులు ఏదో వచ్చాంలే, పోయాంలే, ప్రార్థన చేసుకున్నాంలే, బైబిల్ చదువుకున్నాంలే అన్నట్టు ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండమంటే దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞలను మన యొక్క జీవితాల్లో నెరవేర్చడమే. ఆ యొక్క జీవితాలను నెరవేర్చినప్పుడు మన యొక్క జీవితము విస్తరింపబడుతుంది, మన యొక్క ఆత్మీయ జీవితము విస్తరింపబడుతుంది, మన యొక్క జీవితాలు విస్తరింపబడతాయి. అయితే రెండవదిగా చూసినట్లయితే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? విరోధులను ప్రేమించినప్పుడు అది ప్రేమగా కనబడుతుంది. ప్రేమ అంటే ఒక త్యాగం అండి. ఆ త్యాగం చేసినప్పుడే దాన్ని ప్రేమగా, లేకపోతే అది అట్రాక్షన్, ఆకర్షణ లాగే ఉంటుంది. అయితే ఇక పాత మన కొంతమంది మనుషులను అడిగినట్లయితే దానికి ఆర్ట్ సింబల్ చూపిస్తే ఇదే లవ్ సింబల్, ఇదే లవ్ అని అంటారు. కొంతమంది అయితే కలిసి ఉండటం, కలిసి బ్రతకడం అని చెబుతారు. కానీ ప్రేమకు నిజమైన లక్ష్యం ఏంటంటే త్యాగం చేయగలిగినప్పుడైతే మనము ప్రేమను కనపరచగలుగుతాం. ఒకరి కొరకు మనం ఏదైనా త్యాగం చేస్తే అది వారి ఎడల మనము ప్రేమను కనపరచగలుగుతాం. అయితే క్రీస్తు మన కొరకు ఎలాగైతే ప్రేమను చూపించాడో అలాగే మనం కూడా క్రీస్తు ప్రేమను కనపరచాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 14. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అయితే చాలండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏంటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే దేవుని ప్రేమను కనపరిచే వారంగా ఉంటాము. మనం దేవుని ప్రేమను కనపరిచే వారంగా ఉంటాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఆచరించమని మీకు ఆజ్ఞాపించుతున్నాను. చాలండి. అయితే ఈ ద్వితీయోపదేశ కాండము ఎవరికి రాస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క కానాను దేశంలో వారికి యోర్దాను యువతల వారికి ప్రమాణం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రమాణం వారు యోర్దాను అవతల కానాను ఉంటుందండి. ఆ యొక్క కానానికి వెళ్ళినాక దేవునికి యొక్క నిబంధనను, దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోతారేమో అని చెప్పి ముందుగానే వారికి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అవతలికి వెళ్ళి దేవుని ఆజ్ఞలు మర్చిపోకూడదని చెప్పేసి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకోమంటున్నాడండి. అయితే ఆ యొక్క ఆజ్ఞను వారికి కనపరుస్తూ ఉన్నాడు, ఆ యొక్క వాక్యను వారికి అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క ఆజ్ఞను వారికి దయచేసి వారు ఎక్కడ మర్చిపోతారని చెప్పి మరలా గుర్తు చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే మన యొక్క జీవితాల్లో బాప్తిజం తీసుకునేంత వరకు ఒకలా ఉంటున్నాం, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకోలా ఉంటున్నాం. బాప్తిజం తీసుకున్న ముందు మనం చాలా భక్తిగా ఉంటాం, చాలా నిష్టగా ఉంటాం. తర్వాత కొన్ని రోజులు అలాగే ఉంటాం. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అలాగుండి తర్వాత మన యొక్క జీవితాలు రోజు ఎలాగే జరుగుతుంది, మన యొక్క జీవితం ఎలాగే సాగుతుంది, మన యొక్క రోజు మన యొక్క జీవితకాలం ఎలాగే సాగుతుంది అనేది మనము మారుతూ ఉంటాం. ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మనతో చేసుకున్న నిబంధనను మనము మర్చిపోతూ ఉంటాం. మనము ఆయనతో చేసే నిబంధన కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మనం బాప్తిజం తీసుకునేటప్పుడు నేను క్రీస్తుతోనే జీవిస్తున్నాను, క్రీస్తుతోనే ఉంటాను, ఎల్లప్పుడూ క్రీస్తుతోనే జీవిస్తాను అని మనము వాగ్దానం చేస్తాం. కానీ ఆ వాగ్దానం ఏంటంటే బాప్తిజం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఉండదు. ఆ యొక్క వాగ్దానము మనం మర్చిపోకుండా ఉండాలి. క్రైస్తవులమైన మనము ఆయన ఎదుట వాగ్దానం చేశాం, మనుషుల ఎదుట వాగ్దానం చేయలేదండి. మనము ఆయన ఎదుట వాగ్దానం చేశాం. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకున్నాం. మనము ఆయన యొక్క ఆజ్ఞను అనుసరిస్తే, ఆయన యొక్క విధులను, కట్టడలను మనం అనుసరించగలిగితే దేవునిచే ప్రేమింపబడతాము, దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుంటాము.
ఆ ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. మనం దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తే, దేవుని యొక్క ఆజ్ఞకు, విధులకు, కట్టడలకు మనం లోబడి జీవిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. అలాగే మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అయితే మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నదిలో ఒక పడవ ప్రయాణంలో చాలా మంది ప్రయాణిస్తూ వెళ్తున్నారండి. అయితే ఆ యొక్క ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఒడ్డు చివరికి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఓడకి లేదా పడవకి రంధ్రం పడి ఆ యొక్క ఓడ మునిగిపోవడం ప్రారంభించింది. ఆ యొక్క మునిగిపోవడం ప్రారంభించిన తర్వాత అందరూ మునిగిపోతున్నారు. అందరూ పోయినప్పుడు అందరూ అక్కడ చేపలు పట్టే గజ ఈతగాళ్ళు ఉన్నారండి. అక్కడ గజ ఈతగాళ్ళు ఉంటున్నప్పుడు ఒక్కొక్కరిని ఒడ్డుకు చేస్తున్నారు. అక్కడ చేర్చినప్పుడు ఒక వ్యాపారి ఒడ్డుకు చేరాడు. ఆ యొక్క వ్యాపారి ఏమంటున్నాడంటే, ఆ యొక్క ఎర్ర చొక్క అబ్బాయిని రక్షించు, అక్కడ ఎర్ర చొక్క వేసుకున్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని రక్షించు అని అంటున్నాడు. అయితే ఇతను వెళ్ళి ఆ అబ్బాయిని రక్షించి తీసుకుని వచ్చాడు. ఆ యొక్క ఎర్ర చొక్క అబ్బాయిని రక్షించి తీసుకుని వచ్చినప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, ఇతను రక్షించి తీసుకొచ్చిన తర్వాత ఇతను నీ కుటుంబ సభ్యుడా లేకపోతే నీ యొక్క బంధువు అని అడిగినప్పుడు ఇతను నా కుటుంబ సభ్యుడు కాదు, నా బంధువు కాదు, ఇతను నాకు ఒక 500 రూపాయలు అప్పు ఉన్నాడు, అందువల్లనే నేను ఇతను రక్షించమన్నాను, ఆ అప్పు తీరడానికి అని చెప్పాడండి. అది మనం ప్రేమగా అతడు గజేతగాడు ఏమనుకున్నాడంటే దాన్ని ప్రేమ అనుకున్నాడు. అతడు తర్వాత తెలిసింది ఏంటంటే అది కపట ప్రేమ, అది కపట ప్రేమ. మనము కూడా మన యొక్క జీవితాల్లో ఆ యొక్క మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే కపట ప్రేమలాగే మన యొక్క ఉపయోగం కోసం, మన యొక్క అవసరత కోసం, మన యొక్క జీవితాల్లో ఉపయోగపడే అవసరతల కోసమే వారిని ప్రేమిస్తూ ఉంటాం. మనము క్రీస్తుని ప్రేమించిన మనము క్రీస్తుచే ప్రేమింపబడిన వారం కనుక, మనం క్రీస్తుని ప్రేమించే వారం కనుక మనం కూడా క్రీస్తు ఎలాగైతే ప్రేమను కనపరిచాడో మన కోసం తన శిలువలో బలియాగమైన క్రీస్తు ఎలాగైతే ప్రేమపూర్వకంగా త్యాగం చేత మన యొక్క జీవితాన్ని ఎలాగైతే రక్షించాడో, ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్న మనము దేవుడు ప్రేమించినట్టే మనం కూడా ప్రేమించాలి. మన యొక్క జీవితాల్లో వారి యొక్క ఉపయోగం లేకపోయినా సరే, వారి యొక్క అవసరత లేకపోయినా సరే, మన యొక్క జీవితాల్లో వారికి ఉపయోగపడేలాగా, వారికి మేలుకరంగా, వారికి ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. వారికి ఎల్లప్పుడూ సహాయం చేసేవారిగా ఉండాలి. వారు మనకు సహాయం చేయకపోయినా సరే, వారు మనకి తిరిగి మేలు చేయకపోయినా సరే, వారు మనకి కీడు చేసే వారుగా ఉన్నా సరే మనము వారికి మేలు చేసే వారంగా ఉండాలి. అయితే మూడో మాటగా చూసుకున్నట్టయితే దేవుని యొక్క సమాధానము అంటే ఇద్దరి మధ్య ఉండే ఒక క్షమాపణ గుణం లాంటిది. ఇద్దరి మధ్య ఉండే ఒక బంధము, సమాధానం అనే బంధము. యెహెజ్కేలు రాసిన గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందామండి. 37:26. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తున్నాను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ప్రత్యక్షత ద్వారా యెహెజ్కేలు గారికి తెలియజేస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు జనాంగానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. సమాధానార్థమైన నిబంధనలు వారికి ఇస్తూ ఉన్నాడు. సమాధానార్థమైన నిబంధన వారికి ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని యూదా గోత్రం వారు ఉత్తర దిక్కుగా, యూదా గోత్రం వారు దక్షిణపు దిక్కుగా, ఎఫ్రాయిము గోత్రం వారు ఉత్తర దిక్కుగా ఉన్నప్పటికీ వారి ఇరువురిని నేను కలుపుతానని తన యొక్క యెహెజ్కేలు గారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించిన వాగ్దానము యెహెజ్కేలు గారికి దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారా ఇక్కడ తెలియబడుతుంది. వారి ఇరువురి మధ్య
దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సమాధానార్థమైన బంధాన్ని ఉంచుతున్నానని దేవుడు ప్రత్యక్షత ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారి ఇరువురి మధ్య సమాధానార్థమైన నిబంధనను ఉంచి వారిని ఆశీర్వదిస్తానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఆ యొక్క సమాధానార్థమైన నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన అనేది ఉంటుంది. అది ఇశ్రాయేలు మధ్య చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన అనేది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. ఈ యొక్క కొత్త నిబంధన దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య చేస్తూ ఉన్నాడు. అయితే మార్కు సువార్త 14:24 చూసినట్లయితే ఈ యొక్క నెరవేర్పు జరుగుతుందండి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చాలు. అయితే ఈ నిబంధన ఏంటంటే ఈ నిబంధనే సమాధానార్థమైన నిబంధన. ఆయన సమాధానార్థ బలిగా అర్పింపబడ్డాడు. మన కొరకు, మన పాపాల కొరకు క్రీస్తు చనిపోయాడు. ఆ యొక్క నిబంధన కోసమే ఆ యొక్క మనకు అనేకమైన జనులకు మధ్య సమాధానంగా ఉండటానికి, సమాధానార్థంగా ఉండడానికి క్రీస్తు సమాధానార్థ బలిగా చనిపోయాడు. అయితే పాత నిబంధన మూలంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క ధర్మశాస్త్రములో అనేకమైన ఆజ్ఞలు, విధులు మనిషిని శాపగ్రస్తుడిగానే మారుస్తున్నాయి. ఆ యొక్క ఆజ్ఞలు, విధులు మానవుడు అనుసరించలేకపోతున్నాడు. ఆ యొక్క ఆజ్ఞలు, విధులు ఎలా ఉంటున్నాయంటే మనుషుడు చేయదగినవే, కానీ మనుషుడు స్వాభావికంగా పాపాత్ముడు కాబట్టి, మనుషుడు స్వాభావికంగా పాపం చేస్తాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనేది మానవునికి శాపముగా మారింది. గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడండి పౌలు గారు 33వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులకు చదువు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులకు శాపములకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రములో వ్రాయబడిన విధులన్నీ నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విధులు, కట్టడలు మానవుణ్ణి శాపంగా మారుస్తున్నాయని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మానవుడు స్వాభావికంగా పాపం చేస్తాడు కాబట్టి తన యొక్క క్రియల్లో కూడా మనం చేసే ప్రతి విషయంలో పాపం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పాపాన్ని పరిహారార్థంగా ఆ యొక్క పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలను అనుసరిస్తూ మానవుడు పాపిగా ఉండకూడదని చెప్పి ఆయన పాత నిబంధనలకు సమాధానార్థ బలిగా ఉండి దేవుడికి మనకు సమాధానంగా ఉండాలని ఆ యొక్క కుమారుని మన కోసము పంపించాడు. అయితే ఈ నిబంధన ఏంటంటే అది కృపతో కూడిన నిబంధన. ఆ యొక్క కృపతో కూడిన నిబంధనను ఆ యొక్క కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ నిబంధన చేయబడినదని యూదులతో గాని తన యేసుక్రీస్తు వారు తన వెంబడించిన వారితో గాని తన యొక్క శిష్యులతో గాని చెప్పలేదండి. బైబిల్లో ఎక్కడ ఆ యొక్క నిబంధన గురించి చెప్పలేదు. ఆ యొక్క నిబంధన రెండు జనాంగాల మధ్య ఎలాగైతే సమాధానార్థమైన నిబంధనగా ఉందో అలాగే మన యొక్క జీవితంలో కూడా మనకు ధర్మశాస్త్రానికి మనకు దేవునికి ఏమీ విరోధం లేకుండా సమాధానార్థంగా ఉండాలని యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. అలాగే దేవుడు ఆ యొక్క రెండు జనాంగాలను ఎలాగైతే ఏకం చేశాడో మనం కూడా సమాధానం అనే నిబంధన కలిగి అనేకులను మనం క్రీస్తులో ఏకం చేసేవారముగా ఉండాలి. మనం క్రీస్తును ధరించాం కాబట్టి క్రీస్తు అనే ఆయన నూతనమైన నిబంధన కలిగిన వ్యక్తి కాబట్టి నూతన నిబంధన నెరవేర్చడం కోసం వచ్చారు కాబట్టి మనం కూడా క్రీస్తులో అనేక మందిని అనేక జనాంగాలను అనేక మనుషులను మనము క్రీస్తులో ఏకం చేసేవారముగా ఉండాలి. అలాగే చేయగలిగినప్పుడే మనలో క్రీస్తు సమాధానం ఉన్నట్టు లెక్క. అలా క్రీస్తు సమాధానం కలిగి ఉంటే దేవుడు మనల్ని విస్తరించి ఆశీర్వదిస్తాడండి. అయితే ఇస్సాకు జీవితంలో చూసుకున్నట్లయితే ఇస్సాకు తన
జీవితంలో జరుగుతున్న తన యొక్క ఆస్తిని విస్తరింపజేస్తున్నప్పుడు ఆ యొక్క ఆస్తిని తీసుకుని గెరారు లోయలో నివాసం ఉంటాడండి. ఆ యొక్క గెరారులో తన తండ్రి అబ్రహాం గారు తవ్వించిన లోయ బావులు ఉంటాయండి. ఆ యొక్క బావులను తిరిగి తవ్విస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గెరారులో ఉన్న అబీమెలెకు యొక్క కాపరులు వచ్చి ఇస్సాకు కాపరులతో గొడవ పెట్టుకుంటూ ఉంటారండి. ఆ యొక్క గొడవలు పెట్టుకుంటున్నప్పుడు వారి మధ్య వీరి మధ్య గొడవలు కలుగుతున్నప్పుడు అబీమెలెకు గారికి ఇస్సాకు గారికి గొడవ జరిగింది. అయితే నీ ఆస్తి ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు అతను వెళ్ళి వేరే చోట బావిని తవ్వించుకుంటాడు. అలా అతను వెళ్ళి వేరే చోట నివసిస్తూ తన యొక్క గుడారాన్ని వేసుకొని నివసిస్తూ ఉంటాడు. అయితే అక్కడ అబీమెలెకు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఇద్దరికి గొడవ జరిగింది, మీరు ఇద్దరు సమాధాన పడాలి, అతడు నేను ఏర్పరచుకున్నవాడు అని చెప్పినప్పుడు అబ్రహాముకు అబీమెలెకు కూడా ప్రార్థన చేసేవాడు కాబట్టి ఇస్సాకు కూడా ప్రార్థన చేసేవాడు కాబట్టి వారిరువురు కలిసి సమాధాన పడ్డారు. వారిరువురు కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక దేవుని సమాధానం వారు కలిగి ఉన్నారు కనుక వారు సమాధానం పడ్డారు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క ఆత్మీయ జీవితము, మన యొక్క క్రైస్తవ జీవితము, మన యొక్క కుటుంబాలు, మన యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం విస్తరించాలంటే ముందు మనము దేవుని యందు సమాధానం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు మనకి జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే దేవుని యందు మనము విస్తరించిన వాళ్ళం అవుతాము, దేవుని చేత మనము విస్తరింపబడతాము. అలా విస్తరింపజెందాలని ఈ యొక్క మనము దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక కొద్ది నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చాలా మంచిది.